మీరేంటి అంకుల్, కొడుకు లైఫ్లో సెటిల్ అయిపోతే ఏ తండ్రైనా బాధపడతారు, కానీ మీరెప్పుడు కళ్యాణే సపోర్ట్ చేస్తారు. వాడి మీద ఎందుకు అంత నమ్మకం? వాడు నాలా లేడు కాబట్టి. చిన్నప్పుడు నాకు ఇంజనీర్ అవ్వాలని ఉండేది, పరిస్థితిలో జాబ్ చేయమన్నాయి, బ్యాంక్ మేనేజర్. నాకు ఇష్టం లేదు, అయినా చేస్తున్నాను. ఎవ్వరికి లోటు చేయడం లేదు. సెటిల్, హ్యాపీ, సక్సెస్ఫుల్. రోజంతా బానే ఉంటుందమ్మా. రాత్రే పడుకోవడానికి నిద్రపోవడానికి మధ్య ఇక్కడ ఏదో తెలియని బాధ. చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోయానని, లైఫ్లో కోరుకునేదేదో మిస్ అయిన ఫీలింగ్. ఇది చాలా మందికి ఉంటుంది, నాకు ఉంది. నా కొడుక్కి అది ఉండకూడదమ్మా. వాడు ఏం కోరుకుంటే అదే చెయ్యాలి. అయినా వాడు చేయలేక జాబ్ వదలట్లేదు, నచ్చక వదిలేస్తున్నాడు. వాడికి కావాల్సింది ఏదో అక్కడ దొరక్క వదిలేస్తున్నాడు. అందులో తప్పేంటి? అందరూ వాడు ఏమైపోతాడని చూస్తున్నారు, నేను వాడు ఏమవుతాడని చూస్తున్నాను. ఈ తండ్రి కొడుకులిద్దరూ నాకు అర్థం కారు. ఈ జన్మకి నేను వీళ్ళని మార్చలేను. కాఫీ తీసుకోండి. మా వాడు తిక్కలోడే, కానీ మంచోడమ్మా. నువ్వంటే చాలా ఇష్టం. ఎప్పుడు వాడితోనే ఉండిపోతావా? మాటివమ్మా, ఇవ్వు. ఇప్పుడు వాడిని వెళ్ళే టెన్షన్లు పెట్టావు. తిండి కూడా సరిగా తినట్లేదు. నచ్చడానికి లవ్కి తేడా తెలియగా కొట్టుకుంటున్నాడు. ముఖ్యదా చెప్పే అమ్మా. చెప్పమ్మా, చెప్పేమ్మా. హలో, నువ్వేంటి ఇక్కడ? ఎందుకు వచ్చావు? ఏ రాకూడదా? ఏంట్రా ఇది? నువ్వు ఒక్కడివే అనుకుంటే ఫ్యామిలీ ఫ్యామిలీ ఆడుకుంటున్నారేంట్రా? నాన్నగారు అంటే నచ్చడం వేరు, లవ్ వేరు అని పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చావు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏంటి పని నీకు? ఏదో వెళ్ళవే. ఓ అంటే అక్కడ చేతిరా వంకర నా కొడక. తీరా తీనే ఏం చేస్తావు? ఆహా, నా మీద చేసేవేంటే? ఏం చేద్దామని? ఏంటే రింగులు తిప్పుతున్నావు? లవ్ లేదన్నావుగా? నచ్చావని చెప్పాను కదా. నచ్చితే ఇలాంటివన్నీ చేసేస్తావా? దారా కమిట్ అయిపోదాం, కిక్ ఉంటుంది. నిజమే. అసలు నువ్వేం చేద్దాం అనుకుంటున్నావురా? ఇదిగో మా అమ్మ నాన్న ఇంట్లో ఉన్నారు కానీ లేకపోతే పాటి నిన్ను. నేను అడిగింది నువ్వేమవుదాం అనుకుంటున్నావని. అదా నువ్వు అడిగింది? లాయర్, డాక్టర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, యాక్టర్, ఇవన్నీ అవ్వాలని ఉంది. సోదొద్దు. నీ టాలెంట్ కి సాఫ్ట్వేర్ ఇంజనీర్, నీ ఫిజిక్ కి పోలీస్ ఆఫీసర్. యాక్చువల్ గా నాకు పోలీస్ ఆఫీసర్ అంటే ఇష్టం. ట్రై చేయొచ్చు కదా? అలాగే చేసేద్దాం. పనిలో పని జయలలిత సీఎం, సానీ మిర్జా టెన్నిస్ స్టారో అయిపో, ఓ పని అయిపోద్ది. ఏ కాలేందా? మాకు కూడా సేమ్ ఫైరింగ్ ఇక్కడ. అందుకే ఎవరి ఫీలింగ్స్ వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి. ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఏదో సోదాపి ఐ లవ్ యూ చెప్పవా? ఎలా చెప్పును? ఎవడి ఫీలింగ్ వాడి దగ్గర ఉంచుకోమన్నావుగా, ఉంచుకో. ఆ తర్వాత 4-5 రోజులు నేను వాడిని చూడలేదు. వాడు నన్ను కలవలేదు. కానీ నేను కోరిన జాబ్లో జాయిన్ అయ్యాడని తెలిసి షాక్ అయ్యాను. ఆ తర్వాత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ క్షణం నుంచి నా జీవితం చాలా అందంగా మారిపోయింది. నేను ప్రేమలో ఉన్నానన్న ఫీలింగ్ కొత్తగా అనిపించేది. డ్రాపింగ్, పికప్, షాపింగ్, గిఫ్ట్స్, ఇలా ఏదో వంకతో తనతో తిరిగేదాన్ని. టైమే తెలిసేది కాదు. అలా 1 మంత్ గడిచిపోయింది. నేను ఎప్పుడు ఐ లవ్ యూ చెప్తానా అని నా వెనకాలే తిరిగేవాడు. నేను కావాలనే చెప్పలేదు. ఎంతైనా ఒక అబ్బాయిని అలా ఊరిస్తూ వెనక తిప్పుకుంటుంటే ఏ అమ్మాయికైనా భలే ఉంటుంది. అందుకే అప్పుడే చెప్పొద్దనుకున్నాను. చెప్పాల్సిన రోజు వచ్చింది. వచ్చి లోపల చెప్పలేదే. పైగా వాళ్ళు జీతాలు ఇచ్చే రోజు కదా, బాగా లేట్ అయింది.
ఆజాం గారికి డబ్బులు అవసరం ఉంటే ఆడికి పంపించేశాను. విపరీతమైన ప్రాజెక్ట్ వర్క్లు, బాగా బిజీ.